ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, ఎన్నో విచిత్రమైన సంఘటనల గురించి మనం మాట్లాడుకున్నాం, చూస్తున్నాం కూడా డైలీ కూడా. అంటే కొన్ని ఏంటంటే వాటి నుంచి మనం ఏం నేర్చుకుంటామని కొన్ని అనుకుంటే, కొన్ని హాస్యాస్పదంగా ఉంటాయి, కొన్ని ఏముందిలే ఇందులో అని అనుకోవచ్చు. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆన్లైన్ పరిచయాలు ఎలా వెళ్తున్నాయంటే వయసుతో సంబంధం లేకుండా పరిచయాలు అవుతున్నాయి. కొంతమంది డబ్బుల కోసమో, కొంతమంది సెక్షువల్ రిలేషన్ కోసమో, కొంతమంది తోడు కోసమో, కొంతమంది హ్యాపీగా ఉండాలి, ఈ ఏజ్లో కూడా హ్యాపీగా ఉండాలని కొంతమంది. సో అలాంటి క్రమంలోనే ఒక వీడియో వైరల్ అవుతుంది. 81 సంవత్సరాల మరి బామనాల ఆవిడ్ని 24 సంవత్సరాల యువకుడు, ఇద్దరికి వయసు 57 సంవత్సరాలు, ఆన్లైన్ పరిచయం అయ్యారు. ఇప్పుడు సెప్టెంబర్లో పెళ్లి చేసుకోబోతున్నారంట. మనం షుగర్ డాడీ షుగర్ మమ్మీ అని కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం. అప్పుడు ఒక ట్రెండ్ నడిచింది. ఇప్పుడు ఇది మరి దీని షుగర్ మామ అనుకోవాలా, మరి ఏంటి ఒకసారి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు నవీన. 4 తరాలు కనీసం అంతరం ఉంది కదా. ఓకే, అంటే ఇది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కల్చర్ ఉంటుంది. ఓకే, అది మన కంట్రీ కాదు. అఫ్కోర్స్ మన కంట్రీలో కూడా 60 ఏళ్ల వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారని కొన్ని కేసులు వచ్చాయి. ఇదంతా ఆ వెస్ట్రన్ కల్చరే అనుకోవచ్చు మనం. ఓకే, ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాతలు పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు. ఫుడ్ కానీ, బట్టలు కానీ, ఇంకోటి కానీ అన్నీ కూడా. ఇది కూడా వన్ ఆఫ్ ది అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఫ్యామిలీస్ కలిసే ఉంటాయి. మరి ఈవిడ ఎందుకు సపరేట్గా ఉన్నారో నాకు తెలియదు. అక్కడ ఫ్యామిలీస్ అందరూ కూడా కలిసి ఉంటారు. ఎలా చెప్పనా, నాకు తెలిసినంతవరకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఒక కుటుంబం ఉంది, వీళ్ళు ఒక 10 మంది ఉన్నారనుకోండి. ఇంకొక కుటుంబం ఉంది, వాళ్ళు 5గురో 6గురో ఉంటారు. ఇంకో కుటుంబం వాళ్ళు కూడా 7-8 మంది ఉంటారు. ఇలా ఈ కుటుంబాలన్నీ కూడా ఒక దగ్గర ఇల్లు కట్టుకుని ఒక దగ్గరే ఉంటారు వీళ్ళు. నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఉన్నప్పుడు వీళ్ళు మా కుటుంబంలో వాళ్ళే మమ్మల్ని చూడాలనే రూల్ ఏది అక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే అందరూ అలా పక్కనే ఉంటారు కాబట్టి అందరూ ఒక ఫ్యామిలీ అనుకుంటాము. దాదాపుగా కలిసి ఉంటుంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పక్క వాళ్ళు కూడా చూస్తారు, పట్టించుకుంటారు, ఒక బాండింగ్గా ఉంటుంటారు. నాకు తెలిసినంత వరకు ఇట్లా. ఇది వచ్చేసి వెస్ట్ ఆఫ్రికా. ఓకే, వెస్ట్ ఆఫ్రికాలో జరిగింది ఇది. వెస్ట్ అయినా సౌత్ అయినా ఆఫ్రికా ఖండంలో, ఆఫ్రికా కంట్రీలో వాళ్ళ కల్చర్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది. అంటే బాగా హైఫైస్ కాకపోవచ్చు, కొంచెం లో క్లాస్ పీపుల్ అందరూ కూడా గుడిసెల్లాగా వేసుకుని దగ్గరగా ఉంటుంటారు. వాళ్ళు పక్క వాళ్ళకి ఏదొచ్చినా ఇంకొకళ్ళు చూసుకునేంత ఇది ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఈవిడ మరి సింగిల్గా ఉన్నారా లేకపోతే ఒక ఫ్యామిలీలో నుంచి ఇలా అబ్బాయిని లవ్ చేశారా అనేది మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు. అయితే వీళ్ళకి ఎవరు చూసేవాళ్ళు లేరు అనే పరిస్థితి వస్తుందని నాకైతే తెలియదు. నాకు తెలుసు ఆన్లైన్ లో పరిచయాలు అంటే మీరు ఈ మాట అన్నారు కాబట్టి ఏమైనా లైక్ అయ్యి ఒకళ్ళకొకళ్ళు అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఆవిడ కూడా, బామ్మగారు కూడా బాగున్నారు, చాలా యాక్టివ్ గా కూడా ఉన్నారు. అసలు అతన్ని చూడగానే ఆవిడ చూడండి ఎంత హగ్ చేసుకొని. అంటే అక్కడ మనకి అది వేరే ఆలోచన రావట్లేదు. సరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారా తర్వాత విషయం, కానీ వాళ్ళిద్దరి బాండింగ్ చూస్తే అసలు అలా లేదు. అయితే ఇక్కడ ఆవిడని చూస్తే కొంచెం రిచ్ ఫ్యామిలీలో ఉమెన్ లాగా ఉన్నారు కాబట్టి అక్కడ సిచ్యువేషన్స్ మారచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా ఉండకపోవచ్చు. మేబీ ఆవిడ లోన్లీగా ఒక్కళ్ళే ఉంటున్నారా, లేకపోతే ఫ్యామిలీ ఉన్నా కూడా తనకొక తోడు కావాలని కోరుకున్నారా, వాట్ ఎవర్ ఇట్. ఆ అబ్బాయిని ఇష్టపడినప్పుడు ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటారని అన్నాడు. అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు శాశ్వతంగా నిలబడతాయా, ఎంతకాలం నిలబడతాయా అనేది మనకు తెలియదు. మొత్తానికి ఒక బాండ్ ఏర్పరచుకోవాలి అంటే ఏ కంట్రీలోనైనా పెళ్ళి అనేది ఒక డెస్టినేషన్. సో వీళ్ళు కూడా పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఇది ఎలా ఉంటుందంటే మనం ఊహించవచ్చు. వీళ్ళు ఈ వయసులో పెళ్ళి అని అంటే భర్తతో కాపురం చేసి పిల్లల్ని కానీ అలా ఉండదు. జస్ట్ ఏంటంటే మనకి ఒక ఎమోషనల్ రిలేషన్ అనుకోవచ్చు, షేరింగ్. వాళ్ళు ఎంత వయసు వచ్చినా మూతి కలిపి మొదలు పెట్టుకుంటారు. అది వాళ్ళ కల్చర్ వేరే కంట్రీస్లో. మన ఇండియాలో అలా పెట్టుకుంటే మంచిది కాదు, సమాజంలో అది ఒక చెడు కింద చూస్తారు. కాబట్టి వాళ్ళకి అది కామన్. ఎంత చచ్చే ముందు కూడా ముద్దులు పెట్టుకుంటారు వాళ్ళకి అది కల్చర్ కాబట్టి. సో ఆ రకంగా వాళ్ళకి ఆ ఎమోషన్ అనేది నడుస్తుంటుంది. ఇప్పుడు మనం చూసాం వీడియో,
వాళ్ళు అలా కిస్ పెట్టుకుని హగ్ హగ్ చేసుకుని చేసుకుని మంచి హ్యాపీ మూడ్ లో అసలు ఆవిడైతే ఎంత ఎగురుతుంది ఆ వయసులో 81 అంటే సంవత్సరాలు అంటే. కలుసుకున్నాం కదా ఆ, అన్నంత ఆనందం. అప్పటి వరకు ఆన్లైన్ లోనే పరిచయం వాళ్ళు. అదే ఇది ఎలా ఉంటుందంటే ఒక అగ్రిమెంట్ అనేది ఉండొచ్చు వాళ్ళ మధ్యన. ఏంటంటే నాకు ఒక కేర్ టేకర్ కావాలి. ఓకే, కేర్ టేకర్ అంటే నువ్వు నెలకొకసారో 4 నెలలకు ఒకసారో మీ ఇంటికి పోతానంటే కాదు. నేను ఓల్డ్ అయ్యాను, నాతో పాటు నువ్వు ఉండాలి. నాతో పాటు ఉండాలి అని అంటే ఒక ఎంప్లాయీ లాగా కాకుండా సొంత మనిషిలాగా ఉంటే నాకు ఒక భరోసా ఉంటుంది, నాకు ఒక రక్షణ ఉంది, నాకు ఒక తోడు ఉంది అనే భరోసా నాకు ఉంటుంది. లాంటివి ఏవో అగ్రిమెంట్స్ చేసుకుని ఉంటారు వాళ్ళు. ఎస్ సో ఆ అబ్బాయి దానికి ఆవిడ ఎంతకాలం బతకచ్చు, మహా అయితే ఒక 10 ఏళ్ళు బతకచ్చు. కాబట్టి నేను ఒక 10 ఏళ్ళు ఆమెకు తోడుగా ఉందాము. 24 ఇయర్స్ అంటే చాలా చిన్న వయసు కాబట్టి ఒక 10 ఇయర్స్ ఎవరితో స్పెండ్ చేద్దాం, ఆఫ్టర్ దట్ మ్యారేజ్ చేసుకుందాం, వేరే మ్యారేజ్, ఏవో అలాంటి ఆలోచనలతోటి వాళ్ళు ఒప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగింది అనేది నాకు అర్థం కావట్లేదు, కానీ బట్ ఇలాంటిది ఏదో జరిగి ఉండొచ్చు. ఆ అగ్రిమెంట్ కోసం వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఈ మిగిలిన లైఫ్ ఏదైతే ఉందో దానికి నేను నీకు తోడుగా అండగా ఉంటాను, ఎస్ సొంత మనిషిలాగా నేను చూసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో మీరు చూసారో లేదు, మరి నేనైతే చూశాను. ఆ ఎయిర్పోర్ట్ లో ఎక్కడైతే వాళ్ళిద్దరు కలిసారో అక్కడ ఎక్కడ కూడా మనకి ఆ వేరే ఫీలింగ్ రావట్లేదు. సరే సెప్టెంబర్ లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, ఇవన్నీ మ్యాటర్ ఉంది, కానీ ఆ ఫీలింగే రావట్లేదు. అంటే చూడండి మీరు అన్నట్టుగానే ఇంకా ఆవిడ బతికితే 10 సంవత్సరాలు బతకొచ్చు. ఆ 10 సంవత్సరాలు కూడా హ్యాపీగా ఉండాలి, ఒక కేర్ టేకర్, నాకు ఒక తోడు కావాలి, అంతే. అక్కడ కూడా అదే కనిపిస్తుంది. మీరు గమనించారంటే భగవంతుడు ఇంతకాలానికి నేను నమ్మిన వ్యక్తిని ఒకళ్ళని నా దగ్గరికి పంపించారు, Yes. నాకు ఇంకా ఎటువంటి భయం లేదు అన్న హ్యాపీగా అంత నమ్మకంతో హగ్ నాకైతే అట్లా కనపడింది ఆ ఫీలింగ్. సో అంటే విషయం తెలిసింది కాబట్టి మనం ఆ ఫీలింగ్ చూడగలిగాం. అందులో ఏ విషయం తెలియకుండా చూస్తే నవ్వుకుంటాం, రోజులు తోసేస్తాం అంతే కదా. అందులో మనం లోపలికి వెళ్ళి మనం Yes. ఆలోచించినట్టయితే ఆ ఫీలింగ్స్ మనం క్యాప్చర్ Yes. చేయగలుగుతాం. ఎందుకంటే ఇలాంటి మనం చూసినప్పుడు గమ్మున ఎవరైనా ఏంటంటే ఏంటి ఈ వయసులో పెళ్లి అవసరమా, ఆమెకు రేపు చచ్చిపోతుంది, ఎందుకు ఈ వయసులో అతనితో ఈమెకి ఏంటి అని అనుకుంటారు. కానీ ఎందుకు అలా అనుకోవాలి, ఇలా ఎందుకు అనుకోకూడదు? అది చెప్తున్నాను కదా, మనస్తత్వాలు ఎట్లా ఉంటే కుళ్ళు మనస్తత్వాలు, చెడుని ఆలోచించే మనస్తత్వాలు, నెగిటివ్ని చూసే మనస్తత్వాలు కావటం వల్ల అలా చేస్తారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు, సరే ఈమెని హగ్ చేసుకోవటము, తర్వాత కిస్ పెట్టడము సర్వసామాన్యం అదర్ కంట్రీస్లో. తర్వాత ఆమెకు మాటకి మాట తోడు, పనిలో పని తోడు, కావాల్సినవన్నీ తెచ్చిపెట్టడం కాదు. వాళ్ళు మళ్ళా కొంపలా కూర్చొని పిల్లల్ని పంపించి తేండ్రా నేను కదలలేకపోతున్నాను అనరు, వాళ్ళు కూడా వెళ్తారు. చక్క మెళ్ళ బ్యాగ్ వేసుకుని చూసారు, చాలా ఫ్యాషన్ గా కూడా ఉంది, చక్క కటింగ్ చేసుకుంది, షూ వేసుకుంది. అంటే వాళ్ళు ఏంటంటే లాస్ట్ మూమెంట్ వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దానికి తగ్గ డైట్ తీసుకుంటారు, దానికి తగ్గట్టుగా వాళ్ళకి లైఫ్ని ప్లాన్ చేసుకుంటారు. సో ఏది కావాలంటే వాళ్ళిద్దరూ వెళ్ళడము, అన్ని తెచ్చుకోవడం, చేసుకోవడం, వండుకోవడం, తనకి ఇష్టమైంది ఆమె వండి పెట్టచ్చు. అప్పుడు ఆ మగవాళ్ళు కూడా వండుతారు, మళ్ళా కాదు, అతను కూడా ఏదన్నా తయారు చేసి ఆమెకు పెట్టడం, ఇద్దరు కలిసి తినడం, అంటే ఒక తోడు. తర్వాత ఏమవుతుంది, ఆ అబ్బాయి తన పర్సనల్ నీడ్స్ ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళాడు అనుకోండి, ఏమో అనకపోవచ్చు ఆవిడ, ఎందుకంటే తను అది ఇవ్వలేదు, దానికోసం పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకునేది కేవలం దానికోసమే అనుకుంటారు చాలామంది. ఈ వయసులో దానికోసం ఎవరు పెళ్లి చేసుకుంటారు? వాళ్ళకి సెక్షువల్ లైఫ్ని కోరుకోరు, ఆ వయసులో ఉండదు, ఆ రకమైనటువంటి ఫీలింగ్స్ ఉండవు. ఎందుకంటే అది హార్మోన్స్ మీద డిపెండ్స్ కాబట్టి ఆ కోరికలు రావు అంత ఓల్డ్ ఉమెన్స్కి కానీ జెంట్స్కి కానీ. సో అతని పర్సనల్ నీడ్స్ ఏమన్నా ఉంటే అతను బయటికి వెళ్ళొచ్చు, రావచ్చు, బట్ ఇక్కడికి రావాలి. ఆఫ్టర్ ఆవిడ ఉన్నంత వరకు ఓకే, తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే కూడా ఇతనికి ఇచ్చేటట్టుగా కూడా అగ్రిమెంట్ చేసుకుంటారు. బాగుంది, ఆ సిస్టమ్ బాగుంది, కానీ నమ్మకంతో ఉండాలి. ఇప్పుడు మనకైనా సరే అలాంటిది ఎక్కడన్నా కేసు ఉంటే ఆ వచ్చేవాడు కూడా డెడికేటెడ్గా నమ్మకంగా ఉండాలి. మధ్యలోనే ముసలిదాన్ని లేపేద్దాం, ఆస్తి ఇప్పుడే వచ్చేది, దీంతో ఎవడబడతాడు, మన మనస్తత్వాలు దరిద్రపు మనస్తత్వాలు. మనం ఇలా ఆలోచిస్తాం, వాళ్ళు అలా ఆలోచించరు. మాట ఇచ్చారంటే, నమ్మకం పెట్టారంటే దాని మీద నిలబడతారు. అందుకే తొందరగా మన ఇండియా చెడిపోయింది, మిగతా కంట్రీస్ అలాగే ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్గా చెడిపోయింది మనమే అన్నీ నేర్చుకుని. కాబట్టి ఒక మంచిని తీసుకుందాము, మనకి చేతనైతే అటువంటి సహాయాలు చేయొచ్చు. థ్యాంక్ యూ.